జొన్నల కొనుగోలు కేంద్రంలో దొంగలు చొరబడి రైతులపై దాడి చేయడంతో ఇద్దరు రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్కు తీసుకువస్తే పంటంతా దొంగల పాలవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడంతో మార్కెట్కు తీసుకువచ్చిన పంటను దొంగలు ఎత్తుకు వెళ్తున్నారని ఎన్నిసార్లు అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదని రైతులు మదన పడుతున్నారు. జొన్న పంటను అమ్మేందుకు మార్కెట్కు తీసుకువచ్చిన అధికారులు అలసత్వంతో కొనుగోళ్లు ఆలస్యమవుతుండటంతో పంటను కాపాడుకునేందుకు రైతులు రాత్రింబవళ్లు కాపలా ఉండాల్సి వస్తుంది. గత రాత్రి జొన్నలను ఎత్తుకుపోవడానికి వచ్చిన దొంగలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతులపై బండలతో దాడి చేసి గాయాలు పాల్చేశారు. పోలీసులకు సమాచారం అందించి గాయాల పాలైన రైతులను రిమ్స్కు తరలించి చికిత్స అందించారు. రాత్రి దొంగలు వచ్చిండ్రు. దొంగలు వచ్చి పొట్టు కొట్టిండ్రు. మమ్మల్ని సంచులు ఎత్తుకపోయినరు. ఇవాడు ఎవరు లేరు, ఇక్కడ ఎవడో లేరు, ఏం పట్టించుకుని లేరు. మా పరిస్థితి ఏం కాల, మా చేనులలో ఏమో పంట పోతున్నది. ఈడికి వస్తే ఇట్లా నలుగు బతుకుదామంటే ఎట్లున్నది, మా పరిస్థితి ఏం కావాలి. ఇక్కడ ఎవరు లేరు, పట్టించుకోవాలి కదా. ఇక్కడ పోలీసులు వచ్చి తీసుకుపోయినారు. మళ్ళీ ఈ సైడ్ పోయినరు. చేసినాం, చేస్తే అందరు ఫోన్ చేసి అప్పుడు ఒకసారి వచ్చి తీసుకుపోయాడు. అదైనా చేయంగా వచ్చినా ఒకసారి తీసుకుపోయాడు. మళ్ళీ ట్రీట్మెంట్ చేసి మళ్ళీ పంపించిండు. ఆ దొంగలు ఎవరు పోతులు ఎత్తుకపోతే పడుకున్నాం. పోతులు పడకపోతే వాళ్ళు వచ్చి ఉల్టా వచ్చి మమ్మల్ని కొట్టి రాళ్ళబట్టి కట్టెలు వాళ్ళే చేసుడు. ఇంకా మమ్మల్ని కొట్టు. మేము రైతులు లేము, మనం బాగా రైతులు ఉన్నాక మా రైతులు ఎరుస్తారు. కొందరు ఎందుకంటే రద్దు మంచిగా లేకని ఎరుస్తారు. ఆడోళ్ళు మొగోళ్ళు వచ్చి దాడి చేసిండు వాళ్ళు. అయితే ఎవరు పట్టించుకోవాలి. మరి ఇదే ఇంత పెద్ద మార్కెట్ ఉన్నది, మేము గరిగాలం ఎట్లా బతుకుడు ఏం కాదు. మా అవస్థ చేనుల బంధువుల అవస్థ, ఈడేమో ఏ అవస్థ, మేము ఎట్లా బతకాలి పట్టించుకో. ఇక్కడికి 3 రోజులు వచ్చి 3 రోజులు తెల్లందాక నీర పట్టకుండా వచ్చి జొన్లు కొనబోతులు అంటే పంట పొరాలు ఇద్దరు పిల్లలను పట్టించి పంటరాతకు పట్టించినాము. పట్టించిన దానికే వాళ్ళు ఒక గ్యాంగ్ వచ్చి మమ్మల్ని కొట్టిండ్రు. రాత్రి నేను 910కి ఫోన్ చేస్తే వాళ్ళు మరి 15-20 నిమిషాల తర్వాత వచ్చిండ్రు. కానీ వాళ్ళు అయితే వాళ్ళని పట్టుకపోలేదు, చేయలేదు. మమ్మల్ని ఉందని దొరకపోయారు. హాస్పిటల్ దవాఖానలకు చూపించింది, తెచ్చి దించేసి వెళ్ళిపోయారు. వడ్డోళ్ళు వాళ్ళు ఒక 20-30 మంది దాకా వచ్చిండ్రు. ఎక్కడ వచ్చారు రాళ్ళతో కొట్టుడు, లేకపోతే బాడ్షలు పట్టుకొని వచ్చిండ్రు. పొడిసొద్దాం కూడా అట్లా కూడా. మాకు దయచేసి రక్షణ కంపల్సరీ కావాలి మార్కెట్. ఎట్లా ఇప్పుడు ఇలా నాకు దాకింది, మళ్ళీ ఎదుటోళ్ళు ఎందరో మంది వస్తున్నారు ఇక్కడ, వాళ్ళకు కూడా దెబ్బలు దాకొచ్చు. రేపు కంపల్సరీ ఇలా రక్షణ కావాలా మాకు, దయచేసి కోరుకుంటున్నాను.